అందరికీ హాయ్ అండి. ఇది సామ్‌సంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషను. ఈరోజు ఈ వాషింగ్ మిషన్‌లో కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది ముందుగా మనకి పీసీబీ మనకి ఈ విధంగా ఉంటది. ఒకసారి మీకు పీసీబీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా ఉంటది చూడడానికి. మనకి మెయిను వాషింగ్‌లో మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ పీసీబీయే చూసుకుంటది. ఇక్కడి నుంచే మనకి వాషింగ్ మిషన్‌లో ప్రతి కాంపోనెంట్‌కి పవర్ కనెక్షన్స్ ఇక్కడి నుంచే కనెక్ట్ అవుతాయి. దీని కంట్రోల్‌లో మొత్తం వాషింగ్ మిషన్ యొక్క కాంపోనెంట్స్, స్పేర్స్ పార్ట్స్ అన్నీ కూడా దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. ఇది మెయిను వాషింగ్ మిషన్‌లో. ఇది గాని పని చేయకపోతే కంప్లీట్‌గా మనకు వాషింగ్ మిషన్ అనేది పనిచేయదు. కంప్లీట్‌గా ఆగిపోద్ది. సో, ఈ ఒక్కొక్క క్లిప్ ఒక్కొక్క దానికి కనెక్ట్ అయి ఉంటది. మనకి ఇది ఎక్కువగా పవర్ సర్క్యూట్స్ వల్ల ఫెయిల్ అవుతది. వాషింగ్ మిషన్‌లో ఎక్కువగా ఫెయిల్ అయ్యే ఆటిలో మనకి పీసీబీ ఒకటి. మనం వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్‌కొస్తే మనకి ఇన్లెట్ వాల్వ్, డోర్ స్విచ్, ప్రెషర్ లాక్ 3 ఉంటాయి. మనకిది కనిపిస్తుంది కదా! దీన్ని ఇన్లెట్ వాల్వ్ అంటారు. ఇది వాషింగ్ మిషన్‌లో వాటర్ కోసం వాడతామన్నమాట. ఇది ఒకవేళ ఫెయిల్ అయితే మనకు వాషింగ్ మిషన్‌లోకి వాటర్ అనేది రాదు. కంప్లీట్‌గా వాటర్ అనేది ఆగిపోద్ది. ఒకసారి డైరెక్ట్ అయిపోయినా సరే దీన్ని రీప్లేస్‌మెంట్ చేసుకోవాలా. ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్‌లో ఇన్లెట్ వాల్వ్ ఒకటి. తర్వాత వచ్చి మనకి ప్రెషర్ లాక్ అంటారు. ఇది మనకు వాటర్ లెవెల్ సెన్సారు. లోపల వాటర్ ఎంత ఉన్నదనేది మెజర్ చేస్తది. మనకిదొచ్చేసి డోర్ స్విచ్. ఎక్కువగా మనకి ప్రెషర్ సెన్సార్ ఎక్కువ ఫెయిల్ అవుతది. ఇది డోర్ స్విచ్. డోర్ ఓపెన్ చేసినంటే మిషన్ ఆగిపోద్ది కదా! దానికి రిలేటెడ్‌గా ఇది ఉంటది. మనకు చూడడానికి బ్యాక్ సెక్షన్ ఈ విధంగా కనిపిస్తది. మనం కిందకొచ్చేసరికి ఇది డ్రైన్ మోటరు. ఎక్కువగా మనకి వాషింగ్ మిషన్‌లో ఫెయిల్ అయ్యేది ఇదే. మనకి వాటర్ గాని బయటికి రాకపోతే డ్రైన్ మోటార్ విషయం అనమాట. ఇది కెపాసిటరు. ఎక్కువగా మనకి మోటార్ అనేది హమ్మింగ్ సౌండ్ వచ్చి తిరగకపోతే దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. సో, తర్వాతొచ్చేసి మనకి ఇది మోటరు మెయిను. వాషింగ్ మిషన్‌లో మోటర్ అనమాట అది. ఎక్కువ ఫెయిల్ అవ్వదు. చాలా రేర్‌గా ఫెయిల్ అవుతాయి. సో, తర్వాతొచ్చేసి ఇది గేర్ బాక్స్. ఇది కూడా ఎక్కువగా ఫెయిల్ అవ్వదు. చాలా రేర్‌గా ఫెయిల్ అవుతాయి ఇవి. సో, ఇవి అంత బేగా కంప్లెయింట్స్ రావు. ఇదొచ్చేసరికి మనకి డ్రైన్ బూటు అదే డ్రైన్ రబ్బరు. మనకు వాటర్ అనేది డ్రమ్‌లో లాక్ చేయడానికి ఇది ఎక్కువగా ఫెయిల్ అవుతుంటది. ఒక్కోసారి మనకు వాటర్ లీకేజ్ వచ్చినా సరే ఈ డ్రైన్ బూట్ అనేది రీప్లేస్‌మెంట్ చేసుకోవాలి. సో, మనకి బ్యాక్ సెక్షన్‌లోకొచ్చేసరికి ఎక్కువగా ఫెయిల్ అయ్యేది మనకి ఒకటి డ్రైన్ మోటార్ ఎక్కువగా ఫెయిల్ అవుతది. తర్వాత ఈ డ్రైన్ బూట్ ఉంది కదా! ఇది ఎక్కువగా మనకి చుట్టూ డస్ట్ ఫార్మ్ అయిపోవడం వల్ల వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్ ఎక్కువొస్తది. మనకి పైకొచ్చేసరికి మనకి డ్రమ్మును పట్టుకొని 4 రాడ్లుంటాయి. వీటిని సస్పెన్షన్స్ అంటారు. ఇవి ఎక్కువగా మనకి ఫెయిల్ అవుతాయి. ఎక్కువగా స్పిన్ అవుతున్నప్పుడు ఓవర్‌గా మనకి సౌండ్ వచ్చినా, డ్రమ్ నుండి ఎక్కువ సౌండ్ వచ్చినా మనం వీటిని కంపల్సరీగా రీప్లేస్‌మెంట్ చేసుకోవాలి. ఇవి గాని రీప్లేస్‌మెంట్ చేసుకోకపోతే మనకి డ్రమ్ము పగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటది. సో, ఈ 4 వైపులుంటాయి. మనకి ఎక్కువగా వాషింగ్ మిషన్‌లో ఫెయిల్ అయ్యేయి ఇవే. ఫస్ట్ అయితే ఎక్కువ ఇన్లెట్ వాల్వ్ ఫెయిల్ అవుతది. తర్వాత ఎక్కువగా మనకు ప్రెషర్ లాక్ ఫెయిల్ అవుతది. ఆ తర్వాత డ్రైన్ మోటార్ ఫెయిల్ అవుతది. మనకి ఎక్కువగా వాషింగ్ మిషన్‌లో టాప్ లోడ్ వాషింగ్ మిషన్‌లో ఫెయిల్ అయ్యేవే. ఓకే అండి. వీడియో అంతే. థాంక్ యూ.